మందిని అరెస్ట్ చేయడాన్ని ఏ విధంగా చూస్తున్నారు? మేము భారతదేశంలో నీట్లో 22 లక్షల మంది పిల్లలు ఏదైతే నీట్ ఎగ్జామ్ రాసిర్రో, పత్రిక ఏదైతే పేపర్ లీకేజ్ జరిగిందో, మరి 22 లక్షల కుటుంబాలు మరి ఎంత అన్యాయంగా రోడ్డు మీద పడ్డే ఒకసారి ఆలోచించాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే మన విద్యార్థులందరూ కూడా ఒక నిరసన దీక్ష చేపడతా ఉంటే ఆ నిరసన దీక్షలను భగ్నం చేసి విద్యార్థుల మీద మహిళలు పాపము ఆ విద్యార్థినులు వాళ్ళ బట్టలు చింపిరు. ఇంత దౌర్జన్యమా, ఇంత దారుణమా అనేది ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు మరి పార్లమెంట్ లో చర్చ పెట్టమంటే 17 సార్లు మరి వాయిదా వేసిర్రు. మరి ఏదైతే మన ప్రధాని ఉన్నాడో అతను రాజీనామా చేయమని చెప్పి కోరుతా ఉన్నది దేశమంతా కూడా. రాజీనామా చేయకుండా వాడిని ఎన్నికేసుకొచ్చి ఈరోజు ఈ సందర్భంలో మరి రాహుల్ గాంధీ గారు తన పార్లమెంట్ సభ్యుల్లో ప్రతిపక్ష నేతగా మరి ప్రధానమంత్రి మోడీ గారి నివాసం వద్ద ధర్నా చేయడం జరిగింది. తప్పేం కాదు. ఈ దేశ ప్రజల గురించి ఎంతవరకైనా కూడా మా ప్రతిపక్ష నాయకుడు తెగిస్తాడు. తప్పకుండా ఈ యొక్క ఏదైతే పోరాటం ఉందో ఆ పోరాటానికి మద్దతుగా నిలుస్తాడు. ప్రస్తుతం మనతో పాటు శోభారాణి గారు ఉన్నారు. శోభారాణి గారు, నిన్న రాహుల్ గాంధీ అరెస్ట్ ని ఏ విధంగా చూస్తారు? మొన్న జరిగినటువంటి ఇష్యూని ఏ విధంగా చూస్తారు పార్లమెంట్? వాళ్ళ దేశ ప్రజలందరూ కూడా, యువకులందరూ కూడా భారతదేశానికి ఒక మంచి సంపద. ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశ ప్రజలను, దేశ యువతను నిర్వీర్యం చేసే ప్రయత్నం ఇవాళ నరేంద్ర మోదీ గారు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఆయన చేసినటువంటి నీట్ పేపర్ లీక్ ఏదైతే ఉందో దాని మీద పార్లమెంట్ లో చర్చ పెడదామంటే నరేంద్ర మోదీ గారు పారిపోతా ఉన్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇవాళ పార్లమెంట్ లో అనేక మార్లు గలం ఇప్పడానికి ప్రయత్నం చేస్తే రాహుల్ గాంధీ గారి యొక్క గలాన్ని కూడా తొక్కివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. విద్యార్థుల మీద లాఠీలు, తూటాలు పేరుస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యం పూర్తిగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో కూనీ అయిపోయింది.